వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ రావణాసుర. ఈ వీడియోలో రావణుడు మరియు అతని సోదరులు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశారు, వరాలు పొందారో చూద్దాం. అజేయుడు కావాలని కోరుకుంటూ బ్రహ్మదేవుడి కోసం రావణాసురుడు 10,000 సంవత్సరాలు ఉపవాసం ఉండి ధ్యానిస్తాడు. ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి తన 10 తలలలో ఒక్కో తలను నరికివేస్తూ ఉంటాడు. అలా చివరి తలను నరకబోతుండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు రావణాసురుడు దేవతల నుండి, దానవుల నుండి, నాగులు, గంధర్వులు, జంతువుల నుండి నాకు చావు రాకూడదు అని వరం కోరుకుంటాడు. రావణుడు మానవులను బలహీనంగా భావించడం వల్ల మానవులను తను కన్సిడర్ చేయలేదు. బ్రహ్మదేవుడు తథాస్తు అని వరం ఇవ్వడంతో తన 10 తలలు తనకు తిరిగి వస్తాయి. అలా రావణుడు చావు లేదు అని విర్రవీగిపోతాడు. ఇదిలా ఉండగా రావణాసురుడి సోదరులైన విభీషణుడు మరియు కుంభకర్ణుడు కూడా వరాల కోసం బ్రహ్మదేవుణ్ణి పూజిస్తారు. విభీషణుడు ధర్మాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి తను ధర్మాన్ని ఎల్లప్పుడూ సమర్థించాలని ప్రార్థిస్తాడు. కానీ కుంభకర్ణుడు ఒక భయంకరమైన రాక్షసుడు, దేవతలందరినీ భయపెట్టేవాడు. అసలే రావణాసురుడు కోరిన దానికి దేవతలందరూ భయపడిపోయారు. ఇక అగ్నికి ఆజ్యం పోసినట్టు కుంభకర్ణుడు కూడా ఏం కోరుకుంటాడు అని భయపడి సరస్వతీదేవిని శరణు వేడుతారు దేవతలందరూ. అప్పుడు సరస్వతీదేవి కుంభకర్ణుడు వరం కోరేటప్పుడు తన నాలుకను తారుమారు చేస్తుంది. తను నిర్దేవత్వం అనగా దేవతల మరణం అని కోరుకోవడానికి బదులుగా నిద్రవత్వం అంటే నిద్రని వరంగా కోరుకుంటాడు. ఫలితంగా 6 నెలలు తిండి, 6 నెలల నిద్రను వరంగా పొందుతాడు. మరి ఈ వరాలతో రావణుడు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డాడో వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.